హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలో ఫీల్డ్ అసిస్టెంట్ పొజిషన్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో ఈ ఫీల్డ్ అసిస్టెంట్ పొజిషన్స్కి ఎవరెవరు అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలో క్లియర్గా ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు అంత డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. ఇది డైరెక్ట్గా చాలా తక్కువ మందికి తెలిసే జాబ్స్ వెంటనే అయితే వస్తాయి. మీకు జాబ్ కావాలి అనుకుంటే తప్పకుండా ఈ వీడియోని అయితే చూడండి. అలాగా చూసే ముందు ఇంకా మన ఛానల్లో చాలా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చాలా డిస్ట్రిక్ట్స్లో అయితే మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి పొజిషన్స్ ఉన్నాయి. కొత్త డిస్ట్రిక్ట్లో అంగన్వాడీ జాబ్స్ అయితే ఉన్నాయి. సిడాక్లో పొజిషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్, సౌత్ సెంట్రల్ రైల్వే నోటిఫికేషన్స్, ఇలా చాలా రకాలుగా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో అప్డేటెడ్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు చేయాల్సింది వెంటనే అయితే చూసుకుని అప్లై అయితే చేసుకోండి. అలాగే చూసే ముందు చాలామంది మన ఛానల్ యొక్క వీడియోస్ని అయితే నాన్ సబ్స్క్రైబర్స్ అంటే సబ్స్క్రైబ్ చేయకుండా 80% చూస్తున్నారు ఫ్రెండ్స్. మిగిలిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు చాలా మోటివేషన్గా ఉండి ఇంకా వీడియోస్ చేయాలని అయితే అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ని ఎక్కువ మంది చూస్తే ఏ ఛానల్ వాళ్ళకైనా ఆనందంగా ఉంటుంది కదా, మాకు కూడా అంతే ఫ్రెండ్స్. సో సబ్స్క్రైబర్స్ కనిపిస్తున్నారు అంటే ఓకే, మన ఛానల్ని వాళ్ళు లైక్ చేస్తున్నారు. సో మనం ఇంకా వాళ్ళకి గుడ్ కంటెంట్ ఇవ్వాలి, గుడ్ నోటిఫికేషన్స్ వెతికైతే ఇవ్వాలి, ట్రస్టెడ్ నోటిఫికేషన్స్ ఇవ్వాలి అని అయితే వస్తుంది కదా ఫ్రెండ్స్ మోటివేషన్. సో ఆ ఉద్దేశంతో మిమ్మల్ని అయితే అడుగుతున్నాం ఫ్రెండ్స్. సో మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని మీ వాట్సాప్ స్టేటస్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ ఒకసారి అయితే పోస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. కావాల్సిన వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు, లేకపోతే లేదు ఫ్రెండ్స్. అండ్ పెట్టడంలో అయితే తప్పలేదు కదా ఫ్రెండ్స్. ఒకసారి చూడండి అండ్ మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి ఫీల్డ్ అసిస్టెంట్ పొజిషన్స్ అనేది చెప్పాను కదా. ఈ ఫీల్డ్ అసిస్టెంట్ పొజిషన్స్కి ఎవరెవరు అప్లై చేయాలంటే, సో ఇక్కడ క్లియర్గా చెప్పారు నేమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే ఈ ప్రాజెక్ట్కి అయితే పని చేయాల్సి అయితే ఉంటుంది. దిస్ ప్రాజెక్ట్ ఎగ్జామైన్స్ ద వెజిటేషన్ స్ట్రక్చర్ ఆఫ్ హ్యాబిట్స్ అండ్ క్లైమేట్ టు అండర్స్టాండ్ ద ఫీచర్స్ అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు. బట్ మీరు చదువుకోండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ నేషనల్ జియోగ్రఫిక్ వాళ్ళు ఫండింగ్ అయితే ఇస్తున్నారు. డాక్టర్ రూబిన్ అండ్ వి విజయన్ అయితే ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్గా ఉన్నారు. ప్రాజెక్ట్ కోడ్ అయితే ఏదైతే ఇచ్చారు ఫ్రెండ్స్. దీనికి ఎవరు కావాలి అంటే బీఎస్సీ బయాలజీ ఆర్ ఈక్వాలెంట్ డిగ్రీ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. డిజైరబుల్ అయితే వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఇన్ కండక్టింగ్ ఫీల్డ్ వర్క్ ఓవర్ 1 year ఎక్స్పీరియన్స్ విత్ హ్యాండ్లింగ్ జిఎస్ఐ ప్లాట్ఫామ్స్ కానీ పనిచేసిన అనుభవం అయితే ఉండాలి. అలాగే 4-wheeler డ్రైవింగ్ లైసెన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఉండాలని క్లియర్గా చెప్పారు. సో మీకు కార్ అయితే వచ్చి అయితే డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. 20,000 ప్లస్ 8% హెచ్ఆర్ఏ పర్ మంత్ అయితే ఇస్తారు. 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ 6 months అయితే ఇస్తారు, తర్వాత వీళ్ళు ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్తారు. దీనికి ఎలా అప్లై చేయాలంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీరు వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్తే సరిపోతుంది. 10 AM నుంచి 12 PM ఆన్ February 14th రోజు అయితే వీళ్ళైతే వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. హౌ టు అప్లై అయితే వచ్చేసి ఎలా అప్లై చేయాలంటే చెప్పాను కదా, వీళ్ళు February 14th కండక్ట్ చేసిన వాకిన్ ఇంటర్వ్యూకి మీరు వెళ్ళిపోవడమే ఫ్రెండ్స్. వీళ్ళకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. అప్లికేషన్ ఫామ్ని మీరు ప్రింట్అవుట్ తీసుకుని ఫిల్ చేసుకుని తీసుకెళ్ళాలి. అప్లికేషన్ ఫామ్ చూపిస్తున్నాను. మీ నేమ్ అయితే రాయండి. ఇక్కడ బ్లాక్ లెటర్స్లో అంటే క్యాపిటల్స్లో రాయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అని చెప్పాను కదా, అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అయితే రాయండి. అలాగే కమ్యూనికేషన్ అడ్రస్ మెన్షన్ చేయండి. డీటెయిల్స్ ఆఫ్ యూనివర్సిటీ. సో 10th onwards ఇన్సర్ట్ ద సెల్ ఈజ్ నెసెసరీ. ఒకవేళ 10th onwards మాత్రమే ఎంటర్ చేయమంటున్నారు. ఒకవేళ సెల్ కావాలంటే మీరు అయితే ఇది వర్డ్ ఫైలే కాబట్టి ఈజీగా ఎంటర్ చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్, సో మీరు ఎక్కడైనా ప్రీవియస్గా కంపెనీలో పనిచేస్తే ఆ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే క్లియర్గా అయితే ఇచ్చేయండి. రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కానీ ఇంటర్న్షిప్స్ కానీ చేస్తే ఆ డీటెయిల్స్. సో 200 words ప్లీజ్ రైట్ వై యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు ప్రపోజ్ రీసెర్చ్ ఏరియా. సో రీసెర్చ్ ఏరియాకి ఎందుకు ఇంట్రెస్ట్గా ఉన్నారో మీరు ఒక 200 words అయితే రాయాలి. ఇక్కడ మెన్షన్ ఎనీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ద ల్యాబ్. సో టైప్ ఆఫ్ రియాక్షన్స్ క్యారీడ్ అవుట్, మెటీరియల్ సింథసైజ్డ్, ఇన్స్ట్రుమెంట్స్ హ్యాండిల్డ్. ఆల్సో మెన్షన్ ద పర్పస్ ఆఫ్ విచ్ దోస్ టెక్నిక్స్, మెటీరియల్స్, మాలిక్యూల్స్ వర్ యూజ్డ్. సో మీరు ఏ ప్రీవియస్గా నేర్చుకున్న వాటిలో ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఏ టెక్నిక్స్ నేర్చుకున్న వాటి యొక్క మెన్షన్ అయితే చేయమంటున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చెప్పారు కాబట్టి రెఫరెన్సెస్ అయితే వచ్చేసి ప్లీజ్ ప్రొవైడ్ ద డీటెయిల్స్ 2 references అంటే రిఫరీ యొక్క నేమ్స్, వాళ్ళు ఏంటి, ఏ డిజిగ్నేషన్లో ఉన్నారో, వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. సో మోస్ట్లీ పర్మనెంట్ ఎంప్లాయీస్ కానీ లేదా మీకు తెలిసిన హయ్యర్ అథారిటీస్ కానీ, సో అలాంటి రెఫరెన్సెస్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. వీళ్ళు ఫర్దర్గా మామూలుగా రెఫరెన్సెస్ అయితే అడుగుతూ ఉంటారు. సో ఫర్దర్ ఎంక్వైరీ కోసం అంటే మీరు ఎలాంటి వాళ్ళు అనేసి అంతే తప్ప వాళ్ళ రెఫరెన్సెస్
ఏమి ఎంక్వైరీ అయితే చేయరు. బట్ వాళ్ళకి చెప్పండి మీ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి అయితే ఇస్తున్నాం అనేసి. సో పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే రాయాలి ఫ్రెండ్స్. ఇక్కడ మీ జెండరు, మెరిటల్ స్టేటస్, ఫాదర్ స్పౌస్ నేము, పర్సన్ విత్ డిసబిలిటీ ఉంటే అది మెన్షన్ చేయండి. సో మీకు క్లోజ్ రిలేటివ్ ఎవరైనా పనిచేస్తున్నారా ఈ ఇన్స్టిట్యూట్లో అదైతే ఇవ్వండి. సో సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ పెట్టేసి ప్లేస్, డేట్ మెన్షన్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా అప్లికేషన్ ఫామ్, డిక్లరేషన్ అయితే వచ్చేసి టు బి సైన్ అట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ అని చెప్పేసి క్లియర్గా చెప్పారు ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ అయితే వచ్చేసి ఐజర్ తిరుపతి నుంచి అయితే వచ్చింది. సో ఇది మన తిరుపతి నుండి అయితే వచ్చింది ఫ్రెండ్స్. నోటిఫికేషన్స్ మిస్ చేసుకోవద్దు, మన తెలుగు రాష్ట్రంలోనే ఉంటుంది. అండ్ మీకు ప్లేస్ కూడా ఐజర్ పూణేలోనే పని చేయాలి. సో ఇక్కడ చూడండి, ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు ఫ్రెండ్స్. ఓన్లీ అప్లై చేసి మీరు ఇంటర్వ్యూకి వెళ్తే సరిపోతుంది. ఇట్లాంటి వాటికైతే ఉండవు ఫ్రెండ్స్. ఈ ఫీల్డ్ అసిస్టెంట్ ఐజర్ తిరుపతి ఇన్స్టిట్యూట్లోనే ఇస్తారు మీకు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.